నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, కన్న ప్రేమను మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎంత కాలం గడిచినా కొడుకు ముఖాన్ని తల్లిదండ్రులు అస్సలు మర్చిపోలేరు. కానీ ఒక అపరిచిత వ్యక్తి ఏకంగా 41 సంవత్సరాల పాటు కొడుకు స్థానంలో జీవిస్తూ ఆ తల్లిదండ్రులని నమ్మించి వారి ఆస్తుపాస్తులను అనుభవించాయంటే మీరు నమ్ముతారా? సినిమా కథను తలపించే విచిత్రమైన షాకింగ్ నిజ జీవిత ఘటన బీహార్లో వెలుగు చూసింది. 4 దశాబ్దాల పాటు సాగిన ఈ మహామోసం వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ 1977 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. బీహార్లోని నలంద జిల్లాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక జమీందార్ కుటుంబానికి చెందిన కన్నయ్య సింగ్ అనే కుర్రాడు మెట్రికులేషన్ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. కన్న కొడుకు కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ కన్నయ్య జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు. రోజులు, నెలలు, ఏళ్లు గడుస్తున్నా కొడుకు వస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. సరిగ్గా కొడుకు పోయిన 4 సంవత్సరాల తర్వాత అంటే 1981లో పొరుగు గ్రామానికి చెందిన దయానంద్ గోసైన్ అనే వ్యక్తి ఈ జమీందార్ గ్రామానికి వచ్చాడు. అతని ఊర్లో తిరుగుతూ పాటలు పాడుతూ జ్యోతిష్యం చెబుతూ భిక్షాటం చేసేవాడు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు అతన్ని చూసి, నువ్వు చూడడానికి మన జమీందార్ గారి పోయిన కొడుకు కన్నయ్యలానే ఉన్నావు అని అనడం మొదలుపెట్టారు. ఈ మాటలు విన్న దయానంద్ గోసైన్కి ఒక దురాలోచన వచ్చింది. ఎలాగైనా ఆ జమీందార్ ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. నేరుగా కన్నయ్య ఇంటికి వెళ్ళి తనే మీ పోయిన కొడుకునని పరిచయం చేసుకున్నాడు. కన్న కొడుకు కోసం కన్నీరు మున్నీరు అవుతున్న ఆ వృద్ధుడైన తండ్రి దయానంద్ను చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన కొడుకే తిరిగి వచ్చాడని నమ్మి ఇంట్లోకి ఆహ్వానించాడు. కానీ ఒక తల్లిని మాత్రం మోసం చేయడం అంత సులువు కాదు. కన్నయ్య తల్లి మాత్రం అతన్ని చూడగానే ఇతను నా కొడుకు కాదని గట్టిగా వాదించింది. నా కొడుకు ముఖ కవళికలు ఇలా ఉండవని, అతని తలపై ఉన్న ఒక పాత గాయం మచ్చ ఇతనికి లేదని ఆమె చెప్పింది. కానీ పుత్ర వ్యామోహంలో ఉన్న తండ్రి మాత్రం భార్య మాటలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఇన్నాళ్ళు బయట తిరిగి కష్టాలు పడడం వల్ల రూపం మారిపోయి ఉండొచ్చు అని సరిపెట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ తల్లి మరణించడంతో దయానంద్కు ఇక అడ్డు లేకుండా పోయింది. ఆ తర్వాత దయానంద్ ఆ ఇంట్లోనే తెస్టేసి కన్నయ్య సింగ్ పేరుతోనే చదువుకున్నట్లు నకిలీ సర్టిఫికేట్ సృష్టించాడు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. వృద్ధుడైన తండ్రి చనిపోయిన తర్వాత జమీందార్ ఆస్తి మొత్తాన్ని తన పేరిట రాసుకొని దర్జాగా అనుభవించడం మొదలుపెట్టాడు. అయితే పాపం పండే రోజు ఒకటి వస్తుంది కదా. కన్నయ్య సింగ్ బంధువులకు మొదటి నుండి ఈ దయానంద్ ప్రవర్తనపై అనుమానం ఉండేది. ముఖ్యంగా అతని స్థానిక భాషను సరిగ్గా మాట్లాడలేకపోవడం, చిన్ననాటి విషయాలు అడిగితే తడబడ్డం వారి అనుమానాలని బలపరిచాయి. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘమైన లీగల్ బ్యాటిలే నడిచింది. చివరికి ఈ కోర్టు ఈ మిస్టరీని ఛేదించడానికి దయానంద్కు DNA టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. కానీ దయానంద్ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఒకవేళ తనే నిజమైన కొడుకైతే DNA పరీక్షకు ఎందుకు భయపడుతున్నాడనేది స్పష్టమైంది. సుమారు 41 సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టులో నలిగింది. సరిగ్గా 41 ఏళ్ల తర్వాత కోర్టు అన్ని సాక్ష్యాధారాలను, దయానంద్ సమర్పించిన నకిలీ పత్రాలను పరిశీలించి సంచలన తీర్పునిచ్చింది. అతను కన్నయ్య సింగ్ కాదని, దయానంద్ గోసైన్ అనే మోసగాడని తేల్చింది. 4 దశాబ్దాల పాటు ఒక కుటుంబాన్ని, చట్టాన్ని మోసం చేసినందుకు అతనికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 41 ఏళ్ల పాటు సాగిన ఈ అతిపెద్ద బహురూపి డ్రామా అలా ముగిసింది. కన్న ప్రేమను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే ఆస్తుల కోసం ఇంతటి మోసానికి పాల్పడిన దయానంద్ ఉదంతం చూస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.